Dear friends, welcome to Ingrolit English Grammar and Literature. యాక్చువల్‌గా మనం ఇంతకుముందు వీడియోలో ఈ మెథడాలజీకి సంబంధించి అంటే ప్రీవియస్ క్వెషన్ పేపర్స్‌లోని ఈ మెథడాలజీ అనేటువంటి సెగ్మెంట్‌లో ఒక 10 క్వెషన్స్ ఇంతకుముందు వీడియోలో డిస్కస్ చేశాము. బట్ ఇక్కడ మెథడాలజీ అనేటువంటిది మొత్తం ఈ 40 బిట్స్‌ని ఒకే చోట, ఒకే వీడియోలో చేస్తే బావుంటుంది అనే ఉద్దేశ్యంతోటి ఈ ఫస్ట్ 10ని ఐ వుడ్ లైక్ టు రిపీట్. అంటే మీకు రెగ్యులర్‌గా 30 బిట్స్ వస్తుంటాయి కదా! మామూలుగా మీకు. బట్ ఈ వీడియోలో మాత్రము మెథడాలజీకి సంబంధించి 40 బిట్స్ ఒక పేపర్‌లో మొత్తం వచ్చిన మెథడాలజీ బిట్స్ మొత్తం గూడా ఇక్కడ 40 బిట్స్‌గా మీ ముందుకి తీసుకొనొస్తాను. కాబట్టి డోంట్ మిస్ ఇట్. ఓకే. సో, లెట్ అస్ కంటిన్యూ థిస్. ముందుగా ఫస్ట్ వన్ చూద్దాము. ద యాంటీ గ్రామర్ stand of language teaching of methodology can be traced back to the late 16th century to early 17th century ideas of Joseph Webb. సో యాంటీ గ్రామర్ స్టాండ్ ఆఫ్ లాంగ్వేజ్ టీచింగ్ మెథడాలజీ అనేటువంటిది మనకి 16th సెంచరీ నుంచి 17th సెంచరీ వరకు ఎవరి ఐడియాస్ ప్రకారము ట్రేస్ బ్యాక్ అయింది అంటే జోసెఫ్ వెబ్ అనమాట. ఇవి ఇలా గుర్తుపెట్టేసుకోవాలి మీరు అంతే. ఓకే. దేర్ ఈస్ నో అదర్ ఆప్షన్. ఇంకా మీకు ఎంత డిఫికల్ట్‌గా క్వెషన్ అనేటువంటిది వస్తుంది అనేటువంటిది కూడా మీకిక్కడ క్లియర్‌గా అర్థమై ఉంటుంది. నెక్స్ట్ వన్. ఇన్ 1890s in Madras Presidency, through the teaching of the reader book was first tried out popular concept of 1890స్‌లో మెడ్రాస్ ప్రెసిడెన్సీలో టీచింగ్ ఆఫ్ ద రీడర్ బుక్ అనేటువంటి దాని ద్వారా ఓకే. ఫస్ట్ ట్రై చేసినటువంటి పాపులర్ కాన్సెప్ట్ ఏది అంటే లాంగ్వేజ్ త్రూ లిటరేచర్. దట్ కాన్సెప్ట్ ఈజ్ కాల్డ్ లాంగ్వేజ్ త్రూ లిటరేచర్. గుర్తుపెట్టుకోవాలి ఇట్లాంటివి. నెక్స్ట్ స్టార్టింగ్ ఫ్రమ్ ఏ సింగిల్ లెటర్ ఆర్ వర్డ్, మైకేల్ వెస్ట్ constructed complete series of English reading books carrying the vocabulary up to the first 5000 commonest words. అంటే సింగిల్ లెటర్ అనేటువంటి వర్డ్ నుంచి మైకేల్ వెస్ట్ గారు ఇంగ్లీష్ రీడింగ్ బుక్స్ అనేటువంటి కంప్లీట్ సిరీస్‌ని ఆయన కన్‌స్ట్రక్ట్ చేయడం జరిగింది. అందులో ఫస్ట్ 5000 కామనెస్ట్ వర్డ్స్‌ని ఆయన ప్రెజెంట్ చేశారనమాట. నెక్స్ట్ వన్. ఎట్ ద ఇంటర్నేషనల్ లెవెల్, ద పీరియడ్ బిట్వీన్ 1915 అండ్ 1955 సా ద గ్రోత్ ఆఫ్ ద డైరెక్ట్ మెథడ్. ఇంటర్నేషనల్ లెవెల్‌లో 1915 నుండి 1955 వరకి డైరెక్ట్ మెథడ్ అనేటువంటిది గ్రోత్ అయింది. నెక్స్ట్, ద సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ వాస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ హైదరాబాద్ ఇన్ 1958. సో, సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ అనేటువంటిది హైదరాబాద్‌లో 1958లో ఎస్టాబ్లిష్ కాబడింది. నెక్స్ట్ వన్. ద లిజనర్ అండర్‌స్టాండ్స్ ద టోటల్ మీనింగ్ ఈవెన్ ఇఫ్ పార్ట్ ఆఫ్ ద అటరెన్స్ ఈజ్ నాట్ కేర్‌ఫుల్లీ హర్డ్. అంటే కొంత పార్ట్ అనేది సరిగ్గా వినిపించకపోయినప్పటికీ కూడా టోటల్ మీనింగ్‌ని లిజనర్ అర్థం చేసుకుంటాడు. దిస్ ఈజ్ బికాజ్ ఇన్ హ్యూమన్ లాంగ్వేజ్ దెర్ ఈజ్ ఎ లాట్ ఆఫ్ రిడెండెన్సీ. ఇలాగ అర్థం ఎలా చేసుకుంటాడు అంటే హ్యూమన్ లాంగ్వేజ్‌లో రిడెండెన్సీ అనేటువంటి క్వాలిటీ ఉండడం వలన కొంత భాగం సరిగ్గా వినపడకపోయినప్పటికీ కూడా మీనింగ్‌ని అర్థం చేసుకోగలగడం జరుగుతుంది. నెక్స్ట్ వన్. స్టీఫెన్ క్రాషన్. స్టీఫెన్ క్రాషన్ refers to the subconscious process of picking up a language through exposure as. స్టీఫెన్ క్రాషన్ గారు ఏం చెప్పారంటే లాంగ్వేజ్ అనేటువంటిది సబ్‌కాన్షియస్ ప్రాసెస్. ఇది ఎక్స్‌పోజర్ ద్వారా మనం పొందుతాము అనేసి చెప్పారనమాట. మరి దాన్ని ఏమంటారు అంటే అక్విజిషన్ అంటారు అనేసి కూడా స్టీఫెన్ క్రాషన్ గారు చెప్పారు. అంటే స్టీఫెన్ క్రాషన్ ప్రకారము అక్విజిషన్ ఈజ్ ఏ సబ్‌కాన్షియస్ ప్రాసెస్. త్రూ ఎక్స్‌పోజర్
ఏ లాంగ్వేజ్ కెన్ బి అక్వైర్డ్ అనేసి స్టీఫెన్ క్రాషన్ గారు చెప్పారు. ఎలా ఉన్నాయో చూసారు కదా బిట్స్ అనేటువంటివి. సో, ద వండర్‌ఫుల్ ఎంసీక్యూస్ ఫ్రమ్ మెథడాలజీ. సో, ఇలాంటి బిట్స్‌ని మీరు ప్రాక్టీస్ చేయాలి. ఓకే. అప్పుడు మీకు ఎక్కువ నాలెడ్జ్ అనేటువంటిది ఉంటుంది. ఓకే. నౌ లెట్ అస్ సీ ద నెక్స్ట్ వన్. మెంటలిస్ట్ బిలీవ్డ్ ఇన్ ద ఇన్‌ఫ్లూయెన్స్ ఆఫ్. మెంటలిస్ట్ అనేటువంటి వాళ్ళు ఏది ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తుందని నమ్ముతారు? ఇంటర్నల్ సైకలాజికల్ ఫ్యాక్టర్స్. ఇంటర్నల్ ఆర్ సైకలాజికల్ ఫ్యాక్టర్స్ అనేవి ఇన్‌ఫ్లూయెన్స్ చూపిస్తాయి అని నమ్మేటువంటి వాళ్ళని మెంటలిస్ట్ అనేసి మనం అంటాము. నెక్స్ట్ వన్. ఫస్ట్ లాంగ్వేజ్ అక్విజిషన్ ఫెసిలిటేట్స్ సెకండ్ లాంగ్వేజ్ అక్విజిషన్. ఫస్ట్ లాంగ్వేజ్ అక్విజిషన్ అనేటువంటి దాని ద్వారా సెకండ్ లాంగ్వేజ్ అక్విజిషన్ అనేది పొందుతాము. లింగ్విస్ట్ డిఫైన్ దిస్ ట్రాన్స్ఫర్ ఆఫ్ స్కిల్స్ అండ్ అవేర్‌నెస్ యాస్. కొంతమంది లింగ్విస్ట్ వచ్చేసి ఈ విధంగా ట్రాన్స్ఫర్ ఆఫ్ స్కిల్స్ అనేటువంటి దాన్ని, ట్రాన్స్ఫర్ ఆఫ్ అవేర్‌నెస్ అనేటువంటి దాన్ని ఏమని చెప్తారు అంటే, ద ఇనిషియల్ స్టేజ్ ఆఫ్ సెకండ్ లాంగ్వేజ్ అక్విజిషన్ అనేసి చెప్తారు. ద ఇనిషియల్ స్టేజ్ ఆఫ్ సెకండ్ లాంగ్వేజ్ అక్విజిషన్. అంటే సెకండ్ లాంగ్వేజ్‌ని మనం నేర్చుకునేటప్పుడు ఫస్ట్ ఇనిషియల్ స్టేజ్‌లో ఫస్ట్ లాంగ్వేజ్ అనేటువంటిది మనకు ఉపయోగపడుతుంది అనేసి చెప్తారనమాట. దెన్ ద నెక్స్ట్ వన్ యూ హ్యావ్ టు సీ. పామర్ సేస్ లాంగ్వేజ్ లెర్నింగ్ ఈజ్ ఎసెన్షియల్లీ డాష్ అని ఇచ్చారు. పామర్ ప్రకారము లాంగ్వేజ్ లెర్నింగ్ ఈజ్ ఎసెన్షియల్లీ ఏ హ్యాబిట్ ఫార్మేషన్ ప్రాసెస్. లాంగ్వేజ్ లెర్నింగ్ అనేటువంటిది ఒక హ్యాబిట్ ఫార్మేషన్ ప్రాసెస్ అనేసి పామర్ చెప్పారు. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. దెన్ ద ఇంపాక్ట్ ఆఫ్ బిహేవియరల్ సైకాలజిస్ట్ హ్యావ్ గివెన్ వే టు ద కాన్సెప్ట్ ఆఫ్. సో, బిహేవియరల్ సైకాలజిస్ట్ అనేటువంటి వాళ్ళు యొక్క ఇంపాక్ట్ అనేటువంటిది ఏ కాన్సెప్ట్‌కి దారితీసింది అంటే, మోటివేషన్ అనే కాన్సెప్ట్‌కి దారితీసింది. నెక్స్ట్ వన్. ద అబిలిటీ దట్ లైస్ ఎట్ హార్ట్ ఆఫ్ ఆల్ గ్రోత్ ఫ్రమ్ బర్త్ త్రూ ద ఇయర్స్ ఆఫ్ ఫార్మల్ ఎడ్యుకేషన్ అండ్ యాక్సెప్టెడ్ యాజ్ ద మోస్ట్ ఎఫెక్టివ్ మోడ్ ఈజ్ లిజనింగ్. అంటే బర్త్ నుంచి గ్రోత్ అయినప్పటికీ కూడా ఫార్మల్ ఎడ్యుకేషన్ ద్వారా ప్రతి దాని ద్వారా మనకి ఎఫెక్టివ్ మోడ్‌లో ఉండేది ఏంటి అంటే లిజనింగ్ అనమాట. నెక్స్ట్ వన్. ద అండర్‌లయింగ్ ఎయిమ్ ఆఫ్ డెవలపింగ్ స్పీకింగ్ స్కిల్స్ ఇన్ ద ఇంగ్లీష్ క్లాస్ రూమ్ బై స్టిమ్యులేటింగ్ స్టూడెంట్స్ టాక్ అబౌట్ సబ్జెక్ట్స్ దట్ ఇంట్రెస్ట్ దెమ్ ఈజ్ టు ఎంకరేజ్ దెమ్ టు స్పీక్ ఇంగ్లీష్ ఇన్. అంటే మనము స్టూడెంట్స్‌కి మీకిష్టమైన సబ్జెక్ట్స్ గురించి మాట్లాడండి అనేసి వాళ్ళని ఎంకరేజ్ చేయడము అనేటువంటిది దేనికి మనం అక్కడ ఇంపార్టెన్స్ ఇస్తున్నట్లు అంటే, రియల్ లైఫ్ సిట్యుయేషన్స్ అనేటువంటి వాటికి ఇంపార్టెన్స్ ఇస్తున్నట్లుగా మనం చెప్పుకోవచ్చు. దెన్ ద నెక్స్ట్ వన్. ఇన్ రియల్ లైఫ్ వి లిజన్ టు ఏ పర్సన్ విత్ ఏ పర్పస్ విచ్ ఈస్. మనం రియల్ లైఫ్‌లో ఒక పర్సన్ చెప్పేదాన్ని ఒక పర్పస్ కోసం వింటూ ఉంటే దాన్ని ఏమంటాము అంటే, ఎంటైర్‌లీ నాన్ లింగ్విస్టిక్ అనేసి చెప్పొచ్చనమాట. నెక్స్ట్ వన్. ఇన్ ఇంగ్లీష్ ద ల్యాక్ ఆఫ్ వన్ టు వన్ కరస్పాండెన్స్ బిట్వీన్ ఓరల్ అండ్ రిటన్ ఫార్మ్స్ ఆఫ్ ద లాంగ్వేజ్ ఈజ్ డ్యూ టు. అంటే ఇంగ్లీష్‌లో వన్ టు వన్ కరస్పాండెన్స్ అనేది ఉండదు. మనం మాట్లాడేటువంటి ప్రొనౌన్సియేషన్‌కి, రిటన్ ఫార్మ్‌కి కొన్నిసార్లు డిఫరెన్సెస్ వచ్చేస్తూ ఉంటాయి. ఇది ఎందుకు అంటే, మనకి ఇంగ్లీష్‌లో ఉండేది 26 లెటర్స్. బట్ సౌండ్స్ మాత్రము 44 ఉన్నాయి. అంటే 26 లెటర్స్ అనేటువంటివి 44 సౌండ్స్‌ని రిలీజ్ చేయడం వల్ల మనకి ఓరల్‌కి, రిటన్ ఫార్మ్స్‌కి డిఫరెన్సెస్ అనేటువంటివి వచ్చేస్తుంది. వన్ టు వన్ కరస్పాండెన్స్ అనేది ఉండదనమాట ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లో. అది అందువల్ల మనకి డిఫరెన్స్ అనేది వస్తుంది. అందుకనే దీన్ని మనం ఏమంటాము అంటే, అన్‌ఫొనెటిక్ లేదా నాన్ ఫొనెటిక్ లాంగ్వేజ్ అనేసి ఇంగ్లీష్‌ని గూడా మనం అంటామనమాట. అంటే స్పెల్లింగ్‌కి, రిటన్ ఫార్మ్‌కి అంటే మనం మాట్లాడేదానికి రిటన్ ఫార్మ్‌కి డిఫరెన్స్ వచ్చేస్తుంది. నెక్స్ట్ వన్. ద నంబర్ ఆఫ్ ప్యూర్ వోవెల్స్ ఆర్ మోనోప్థాంగ్స్ ఇన్ ఇంగ్లీష్. సో, ప్యూర్ వోవెల్స్ లేదా మోనోప్థాంగ్స్ ఎన్ని అంటే 12 ఉంటాయి. అదే డిప్థాంగ్స్ అయితే 8 ఉంటాయి. 2 కలిపి వోవెల్ సౌండ్స్ అనేటువంటివి మొత్తం 20 ఉంటాయి. అదే కాన్సోనెంట్ సౌండ్స్ అయితే 24 ఉంటాయి. నెక్స్ట్ వన్. పాలటో ఆల్వెలర్ సౌండ్స్ ఇన్ ఇంగ్లీష్ ఆర్. పాలటో ఆల్వెలర్ సౌండ్స్ అనేటువంటివి మొత్తం ఎన్ని అంటే 4 అనమాట.
దెన్ ఫ్రికేటివ్ సౌండ్స్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ ఫ్రికేటివ్ సౌండ్స్ ఎన్ని అంటే 9 అనేసి మనకి ఇక్కడే ఇచ్చేశారు. కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఫ్రికేటివ్ సౌండ్స్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ 9. నెక్స్ట్ వన్ ఇన్ ప్రొనౌన్సియేషన్ ద వర్డ్ హ్యాస్ వన్ స్ట్రాంగ్ ఫార్మ్ అండ్ ఇట్స్ వీక్ ఫార్మ్స్ ఆర్. సో ఈ 4 ఓకే. ఈ హ్యాస్ అనేటువంటి దాంట్లో ఒక స్ట్రాంగ్ ఫార్మ్ ఉంది. ఇంకా వీక్ ఫార్మ్స్ అనేటువంటివి 4 ఉన్నాయి అనేసి ఇచ్చారు. అంటే ఇది చాలా ఆహ్, ఇన్ డెప్త్‌గా ఇచ్చినటువంటి బిట్ అనమాట ఇది. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో, మనకి వర్డ్ హ్యాస్ అనేటువంటి దాంట్లో ప్రొనౌన్సియేషన్‌లో ఒక స్ట్రాంగ్ ఫార్మ్ ఉంటుంది. అలాగే వీక్ ఫార్మ్స్ వచ్చేసి 4 ఫార్మ్స్ ఉంటాయి అనేసి చెప్పారనమాట. దెన్ ఇన్ ఇంటోనేషన్ ఫర్ ఎన్యుమరేషన్ వి యూజ్ టోన్. సో, ఇంటోనేషన్‌లో ఎన్యుమరేషన్ అనేటువంటి దానికి మనం యూజ్ చేసేటువంటి టోన్ ఏంటి అంటే రైజింగ్ టోన్. నెక్స్ట్ వన్ యాన్ ఐడియల్ గ్రూప్ ఆఫ్ హెటెరోజీనియస్ స్టూడెంట్స్ షుడ్ నాట్ బి మోర్ థాన్ 8. సో, హెటెరోజీనియస్ స్టూడెంట్స్ యొక్క గ్రూప్ అనేటువంటిది ఎంతకంటే ఎక్కువ ఉండకూడదు అంటే 8 మెంబర్స్ కంటే ఎక్కువ ఉండకూడదు. నెక్స్ట్ ద స్కిల్ దట్ ఇన్కల్కేట్స్ థింకింగ్ ఇన్ స్టూడెంట్స్ ఈజ్. సో, స్టూడెంట్స్‌లో ఆలోచన అనేటువంటి దాన్ని ఇన్కల్కేట్ చేసేదేది అంటే రీడింగ్. దెన్ ర్యాపిడ్ ఎక్స్‌టెన్సివ్ రీడింగ్. సో, ర్యాపిడ్ ఎక్స్‌టెన్సివ్ రీడింగ్ అంటే ఫాస్ట్‌గా ఎక్స్‌టెన్సివ్ రీడింగ్ అనేటువంటిది చేయడం వల్ల ఇట్ హెల్ప్స్ ఇన్ రిఫరెన్స్ వర్క్ అండ్ ట్రైనింగ్ హౌ లుక్ ఫర్ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ వెన్ దెర్ ఈస్ నో టైమ్ టు రీడ్ ఇంటెన్సివ్‌లీ. సచ్ రీడింగ్ ఈజ్ ఫర్ డెవలపింగ్ నాన్ స్కిల్స్ స్టడీ అండ్ లిటరరీ ఇన్ క్యారెక్టర్. సో, ఇదేంటి అంటే మనం ఎక్స్‌టెన్సివ్ రీడింగ్ అనేది ర్యాపిడ్‌గా చదవడం వల్ల టైం అనేటువంటిది లేకపోయినప్పుడు కూడా మనం ఇంటెన్సివ్‌గా చదవలేనప్పుడు ఉపయోగపడుతుంది. ఇలాంటి రీడింగ్ వల్ల ఏమవుతుంది అంటే నాన్ స్కిల్స్ స్టడీ అనేటువంటిది డెవలప్ అవుతుంది. ఇంకా లిటరరీ అంటే నాన్ స్కిల్స్ లిటరరీ అనేటువంటిది కూడా డెవలప్ అవుతుందనేసి చెప్పారనమాట ఇక్కడ. నెక్స్ట్ వన్ ద ప్రొసీజర్ ఫర్ ఓవర్‌వ్యూయింగ్ ఆర్ ప్రివ్యూయింగ్ ఆర్ రివ్యూయింగ్ అండ్ చూసింగ్ ఇన్ఫర్మేషన్ అండ్ డిస్కార్డింగ్ వాట్ ఈజ్ ఇర్రెలెవెంట్ ఈజ్ కాల్డ్. దట్ ఈజ్ కాల్డ్ స్కిమ్మింగ్. అంటే ఓవర్‌వ్యూ చేయడము, ప్రివ్యూ చేయడము, రివ్యూ చేయడము ఇలాంటి వాటిల్ని మనం ఏమంటాము అంటే స్కిమ్మింగ్ అనేసి అంటాము. ఇంక మనకు అనవసరమైన వాటిల్ని మనం డిస్కార్డ్ చేసేస్తాం. చూడమనమాట ఇన్ఫర్మేషన్‌లో. ఇలాంటి దాన్ని స్కిమ్మింగ్ అనేసి అంటారు. నెక్స్ట్ వచ్చేసి ఇఫ్ ఏ స్టూడెంట్ సక్సీడెడ్ ఇన్ ఇంక్రీజింగ్ రీడింగ్ స్పీడ్ దట్ రిజల్టెడ్ ఇన్ డిక్రీజ్ ఇన్ కాంప్రిహెన్షన్ పర్సెంట్ ద టీచర్ షుడ్ అడ్వైజ్. అంటే ఒక పర్సన్ వచ్చేసి ఫాస్ట్‌గా చదివేస్తూ ఉన్నాడు. ఓకే. రీడింగ్ స్పీడ్ అనేది పెరుగుతూ ఉంది. కానీ అర్థం చేసుకోవడం అనేది తగ్గిపోతూ ఉందనమాట. అప్పుడు టీచర్ ఏం చేయాలి అంటే టీచర్ షుడ్ అడ్వైస్ ట్రై టు ఇంక్రీజ్ కాంప్రిహెన్షన్ టు లెవెల్ ఆఫ్. ఆ స్టూడెంట్‌కి ఏమని సలహా ఇవ్వాలి అంటే అర్థం చేసుకోవడానికి కూడా నువ్వు ట్రై చేయాలి అనేసి సలహా ఇవ్వాలనమాట. దెన్ ద రీసెంట్ మెథడ్స్ ఆఫ్ టీచింగ్ రీడింగ్ ఆర్ మోర్ ఆర్ లెస్ ఎక్లెక్టిక్. సో, రీసెంట్ మెథడ్స్ ఆఫ్ టీచింగ్ రీడింగ్ ఆర్ మోర్ ఆర్ లెస్ ఎక్లెక్టిక్. ఇవంతా కూడా మీకు చాలా చాలా యూజ్‌ఫుల్ బిట్స్. సో, డోంట్ ఫర్గెట్ దెమ్. వీటిని యాజ్ ఇట్ ఈజ్‌గా గుర్తుపెట్టేసుకోండి. ఇంకా ఇన్ రైటింగ్ కొహెషన్ ఈజ్ ఎ మ్యాటర్ ఆఫ్. రైటింగ్‌లో కొహెషన్ అనేటువంటిది దేనికి యూజ్‌ఫుల్ అవుతుంది అంటే ఆర్గనైజేషన్‌కి యూజ్‌ఫుల్ అవుతుంది కొహెషన్. దెన్ ద స్కిల్ దట్ ఈస్ మోర్ పవర్‌ఫుల్ ఇన్‌స్ట్రుమెంట్ ఫర్ షేపింగ్, గైడింగ్ అండ్ కంట్రోలింగ్ థాట్ ఈస్ రైటింగ్. అంటే ఆహ్, ఏ స్కిల్ మనకి షేపింగ్, గైడింగ్ అండ్ కంట్రోలింగ్ థాట్‌కి ఉపయోగపడుతుంది అంటే మనకి రైటింగ్ అనేటువంటిది ఉపయోగపడుతుంది. దెన్ ఫర్ ఏ గుడ్ స్టైల్ ఇన్ ఎక్స్‌ప్రెషన్ ఇన్ రైటింగ్ అవాయిడింగ్ లెంగ్తీ అండ్ లూజ్ సెంటెన్సెస్ ద లాంగ్వేజ్ మస్ట్ బి సింపుల్ అండ్ ఎఫెక్టివ్. సో, అంటే మనం చాలా అట్రాక్టివ్‌గా చాలా చక్కగా ఎక్స్‌ప్రెషన్ అనేది ఉండాలి అంటే రైటింగ్‌లో అన్నెసెసరీ థింగ్స్ ఏవి కూడా ఉండకూడదు. సింపుల్‌గా, ఎఫెక్టివ్‌గా ఉండాలనమాట. ద 4 బేసిక్ స్కిల్స్ ఎల్ఎస్ఆర్‌డబ్ల్యూ కెన్ బెస్ట్ బి డెవలప్డ్ ఎఫెక్టివ్‌లీ అండ్ పర్పస్‌ఫుల్లీ వెన్ ట్రైన్డ్ ఇన్ ఇంటిగ్రేషన్. ఎల్ఎస్ఆర్‌డబ్ల్యూ స్కిల్స్‌ని మనము కలిపి వాటన్నిటిని కలిపి గనక నేర్పిస్తే కరెక్ట్‌గా ఉంటుంది. అంతేగాని సెపరేట్ చేసి వాటిలికి ట్రైనింగ్ అనేది ఇవ్వకూడదు. దెన్ ద మెథడ్
that develops the unerring linguistic sense by conducting classroom instruction in the target language and hence indirectly target culture is the direct method. అంటే డైరెక్ట్ మెథడ్‌లో ఏమవుతుంది అంటే టార్గెట్ లాంగ్వేజ్‌లోనే ఇన్‌స్ట్రక్షన్ అనేది జరుగుతుంది. దాంట్లోనే టార్గెట్ లాంగ్వేజ్‌లోనే ప్రతి యాక్టివిటీ కూడా కండక్ట్ చేయబడుతుంది. సో, ఇలాగా మనకేంటి అంటే డైరెక్ట్ మెథడ్‌లో టార్గెట్ లాంగ్వేజ్ అనేటువంటి దానికి డైరెక్ట్‌గా మనం ఇంపార్టెన్స్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుందనమాట. నెక్స్ట్ వన్ ఫర్ రియలైజింగ్ ద ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ ఇట్ ఈస్ ఎసెన్షియల్ టు ఫాలో ద కరిక్యులమ్ బట్ ద టీచర్ షుడ్. అంటే కరిక్యులమ్ అనేటువంటి దాన్ని ఫాలో అవ్వడము అనేటువంటిది మనకి ఇంపార్టెంట్. ఎందుకంటే ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్‌ని మనం రీచ్ కావాలి కాబట్టి. సో, ద టీచర్ షుడ్ హ్యావ్ అడిక్వేట్ ఫ్రీడమ్ టు బి క్రియేటివ్. కానీ వాటిల్ని సాధించేదానికి టీచర్‌కి ఫ్రీడమ్ ఉండాలనమాట. ఓకే. ఇంకా క్రియేటివ్‌గా తను పనిచేసేదానికి కూడా తనకి ఫ్రీడమ్ ఉండాలి. దెన్ ఇన్ ఏ టెక్స్ట్ బుక్ ఒక టెక్స్ట్ బుక్‌లో సీక్వెన్సింగ్ ఆఫ్ సెలెక్టెడ్ యాక్టివిటీస్ ఇన్ టీచింగ్ ఈస్ టు ఫెసిలిటేట్. అంటే ఒక సీక్వెన్స్ ఆఫ్ సెలెక్టెడ్ యాక్టివిటీస్ అనేటువంటివి ఉంటాయి టెక్స్ట్ బుక్‌లో. ఇది ఏం చేస్తుంది అంటే క్యుములేటివ్ లెర్నింగ్‌కి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వన్ ఇంగ్లీష్ స్పెల్లింగ్ ఈస్ నోటెడ్ ఫర్ ఇట్స్. ఇంగ్లీష్ స్పెల్లింగ్ అనేటువంటిది ఇల్లాజికాలిటీస్ అండ్ ఇన్‌కన్సిస్టెన్సీస్ అంటే లాజిక్ ఏమి ఉండదనమాట స్పెల్లింగ్‌లో. సో, మనం అక్కడ ఎలా ఉందో అలా నేర్చేసుకోవడమే. దాన్నే ఇల్లాజికాలిటీస్, ఇన్‌కన్సిస్టెన్సీస్ అంటే కన్సిస్టెంట్‌గా ఇంగ్లీష్ స్పెల్లింగ్ అనేది ఉండవు. అంటే ఒకసారి ఒక రకంగా ఉన్నటువంటి స్పెల్లింగ్ వేరొక సిట్యుయేషన్‌లో డిఫరెంట్‌గా ఉంటుందనమాట. అంటే ఆ వర్డ్ కాదు. అదే రూల్ మరొక వర్డ్‌కి అప్లై కాదు అనేసి దీని ఉద్దేశ్యం అనమాట. ప్రొఫెసర్ నూనన్స్ జనరల్ లిస్ట్ టేకెన్ యాస్ ద బేసిస్ ఫర్ ద ప్రిపరేషన్ ఆఫ్ స్ట్రక్చరల్ సిలబసెస్ హ్యాస్ 250 స్ట్రక్చర్స్. అంటే ప్రొఫెసర్ నూనన్ అనేటువంటి జనరల్ లిస్ట్ అనేటువంటి దాంట్లో 250 స్ట్రక్చర్స్ అనేటువంటివి ఉంటాయి. నెక్స్ట్ ఏ పోయెమ్ షుడ్ బి ఎక్స్‌పీరియన్స్డ్ నాట్ బి టాట్. ఏ పోయెమ్ నెవర్ బి ఎగ్జాస్టెడ్. సో, ద టీచర్ షుడ్ అలౌ ద స్టూడెంట్స్ టు యూజ్ దేర్ ఇమాజినేషన్ అండ్ క్రియేటివిటీ టు ఎక్స్‌పీరియన్స్ ఇట్ ఫర్దర్ అండ్ మోర్. అంటే ఒక పోయెమ్ అనేటువంటిది ఎప్పుడు కూడా ఎక్స్‌పీరియన్స్ పొందాలి, టీచ్ చేయకూడదు అనేసి చెప్తూ ఉంటారనమాట. ఇంకా వచ్చేసి ఏ పోయెమ్ అనేటువంటిది ఎప్పుడు కూడా నెవర్ బి ఎగ్జాస్టెడ్ అంటే అది బోర్ కొట్టేలాగా ఉండదు అనేసి అంటుంటారు. కాబట్టే స్టూడెంట్స్ చేత ఏం చేయాలి అంటే వాళ్ళు ఎక్స్‌పీరియన్స్ పొందేలాగా దాన్ని మనం వాళ్ళకి టీచ్ చేసేటువంటి మెథడ్స్‌ని వాడాలి. నెక్స్ట్ వన్ యూజ్ ఆఫ్ ఆడియో విజువల్ ఎయిడ్స్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ టీచర్ టు బి మోర్ సక్సెస్‌ఫుల్ ఇన్ ఈజిలీ గైడింగ్ స్టూడెంట్స్ ఫర్. సో, ఆడియో విజువల్ ఎయిడ్స్ అనేటువంటివి యూజ్ చేయడం ద్వారా టీచరు చాలా ఎక్కువగా సక్సెస్‌ఫుల్ అనేది అవ్వచ్చు. ఎందుకంటే స్టూడెంట్స్‌కి ఆహ్, సబ్‌స్టిట్యూటింగ్ అండ్ కన్సాలిడేటింగ్ వాట్ ఈస్ టాట్ బై స్పీచ్. చెప్పేదానికంటే కూడా చూపించడం వల్ల సబ్‌స్టిట్యూట్ యూజ్ చేయడం వల్ల వాళ్ళు ఇంకా కూడా బాగా నేర్చుకోగలుగుతారు. ద టెస్ట్స్ దట్ ఆర్ కన్‌స్ట్రక్టెడ్ టు అసెస్ ప్రొఫిషియన్సీ ఇన్ లాంగ్వేజ్ యూజ్ ఇట్‌సెల్ఫ్ ఆర్ కాల్డ్. సో, మనం ప్రొఫిషియన్సీ లాంగ్వేజ్‌లో ఆహ్, తెలుసుకునేదానికి ఉపయోగించేటువంటి టెస్ట్స్ అనేటువంటివి ఏవైతే ఉన్నాయో, ఇక్కడ యాప్టిట్యూడ్ టెస్ట్స్ అనేసి వాటిల్ని అంటారనమాట. అంటే ద టెస్ట్స్ దట్ ఆర్ కన్‌స్ట్రక్టెడ్ టు అసెస్ ప్రొఫిషియన్సీ ఇన్ లాంగ్వేజ్ యూజ్ ఇట్‌సెల్ఫ్ ఆర్ కాల్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనేసి చెప్తున్నారు. మరొకటేంటి అంటే ఇన్ ఏ యూనిట్ టెస్ట్ వెయిటేజ్ గివెన్ అకార్డింగ్ టు ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వెషన్స్ ఇన్ పర్సెంటేజ్ ఇన్ ఆర్డర్ ఎస్సే, షార్ట్ ఆన్సర్, వెరీ షార్ట్ ఆన్సర్, ఆబ్జెక్టివ్, ఈజ్ అనేసి ఇచ్చారు. అంటే వెయిటేజ్ అనేది ఎలా ఉంటుంది యూనిట్ టెస్ట్‌లో అనేసి ఇచ్చారు. 20, 32, 16, 32 ఈ విధంగా ఉంటాయన్నమాట. అంటే ఎస్సే అనుకోండి 20, షార్ట్ ఆన్సర్ 32, వెరీ షార్ట్ ఆన్సర్ 16, ఆబ్జెక్టివ్ టైప్ 32 ఇలాగనమాట. నెక్స్ట్ చూద్దాం మనం. The value is described as the value which divides the distribution of data with equal numbers on either side of it is called median.
మీడియన్ అనేసి పిలుస్తామనమాట దీన్ని. ఇదంతా కూడా ఏంటంటే స్టాటిస్టిక్స్ ఆఫ్ ఎవాల్యుయేషన్ కింద మనకి ఇవన్నీ కూడా రావడం జరుగుతుంది. దీంతోటి మనకి 40 ఎంసీక్యూస్ అనేటువంటివి కవర్ అయ్యాయి. మెథడాలజీ బిట్స్ చూసారు కదా! ఎంత డిఫికల్ట్‌గా ఉన్నాయో. కాబట్టి మీరైతే చక్కగా వీటన్నిటిని కూడా ప్రాక్టీస్ చేసుకోండి. ఇవన్నీ కూడా మీకు చాలా చాలా యూజ్‌ఫుల్ అవుతాయి. మెథడాలజీ బిట్స్ అంటే మనకి ఈ విధంగా రావడం అనేటువంటిది కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ప్రాక్టీస్ చేయాలి. బాగా చదవాలి. బాగా అర్థం చేసుకోవాలి. ఓకే. యూ షుడ్ రిమెంబర్ ఇట్. ఓకే దెన్ మీకైతే క్లియర్‌గా అర్థమైందనేసి అనుకుంటున్నాను. థాంక్ యూ వెరీ మచ్.